ఓటు ఎవరికేయాలన్న ముచ్చట ముందే ఫిక్స్ అయినా ఆ ముచ్చట బయటికి చెప్పుకుంటే కతిమోలు ఏమి ఇయ్యరని ఆ సంగతి బయటికి చెప్పుకొని కాలం ఇది. కానీ ఇగో చూసిరా ఈ ఫ్లెక్సీ మీద ఏం రాసి ఉందో, మా కుటుంబ సభ్యులందరి ఓట్లు సోమయ్య గారికే, దయచేసి ఎవ్వరూ ఓట్లు అడగడానికి మా ఇంటికి రాకండి, ఇది మా అభిమానం అని ఫ్లెక్సీ కట్టిరు ఇంటి ముంగట. మహిబాద్ సిటీ మున్సిపాలిటీలో ఉన్న 29 వార్డు గుముడూరు కాలనీలో ఉండే ఈ రొయ్యల సంపదన కట్టిన ఫ్లెక్సీ ఇది. మరి ముందే ఎట్లా ఫిక్స్ అయిండు? నిలబడ్డాయన సుటపైన సోపతైన దగ్గర అయినా అనంటే అట్లేం కాదంటుండు. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు హాస్పిటల్ చుట్టూ ఆయన చాలా తిరిగిండు. ఆ అభిమానంతో నేను ఈ ఫ్లెక్సీ కట్టాలి వచ్చింది. నన్ను ఒక విధంగా కాపాడిందంటే సోమయ్య గారు. ఆపత్తులు ఉన్నప్పుడు ఆదుకుండట, ఆ అభిమానంతోనే ఇట్లా కట్టిన అంటుండు. నీ అభిమానం సల్లగుండా ఏస్తేవి ఆ ముచ్చట బయట పెట్టుడెందుకు? మరి ఇంత అమాయకులు ఉన్నారేంది బ్రో మీరు? ఎంత అభిమానం ఉన్నా ఓట్లప్పుడు చూపెట్టొద్దు, బయట పెట్టొద్దన్నా అట్లా చేస్తే ఇచ్చేటోళ్ళు కూడా మీ ఇంటి దిక్కు చూడరు. అదే సీక్రెట్ మెయింటైన్ చేస్తే వేరేటోళ్ళు ఓటుకింత లెక్క కట్టిస్తారు కదా అని అంటే. ఆయన మంచితనానికి మేము బానిసలం కాబట్టి ఇట్లా పెట్టుకున్నాం. ఎవరు వచ్చినా మేము ఓటు వేయం వాళ్ళకు, సోమయ్య గారికి ఒక్కరికే వేస్తాం ఓటు. దయచేసి మా ఇంటికి ఎవరు రావద్దు. సరేతి బాహుబలిల కట్టప్ప లెక్క కట్టు బానిసవే అని అంటున్నావు, ఇంకేం చేస్తారు ఇవ్వాలన్నా? అట్టనే కానీ ఇక